మహేష్ ఒక నిమిషం ఇక్కడ చూడండి. ధన్యవాదాలు తమ్ముడు. ముందు తొందరగా ఇల్లు కంప్లీట్ చేసినందుకు ధన్యవాదాలు. కొంచెం బాగా చూడండి. పిజ్జాగూడ బాగా వెనుకబడింది. పిజ్జాగూడ మున్సిపాలిటీలోని మారుతినగర్ మారుతినగర్ లో గృహప్రవేశం జరుగుతూ ఉంది. ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే ఉందో టోటల్ గా ఈ మున్సిపాలిటీలో దాదాపు 100 నుంచి 150 ఇండ్లు శాంక్షన్ అయినాయి. దానితో పాటు ఈ వార్డులోనే 6 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 4 ఇండ్లు గృహప్రవేశం రెడీ అయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో బ్రహ్మాండమైన నిర్ణయం ఇది. ఎంత మంచి నిర్ణయం అంటే పేదవాడికి ఇల్లు ఉండడానికి కట్టుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఇంకా కొన్ని పైసలు కల్పించి కట్టుకుంటా ఉన్నారు. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇంకెవరైనా పేదవాళ్ళు ఉన్నా సరే మా మాజీ మేయర్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్లు, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు రవి గారు, దయాకర్ రెడ్డి గారు, మిగతా మా మిత్రులు మహిళా సోదరి వాళ్ళందరూ కూడా మీరు మనిషి ఒక్క ఇల్లు కట్టియండి పేదవాళ్ళకు. ప్రభుత్వం దగ్గర ఇంకా దాదాపు మనం ఇంకొక 1500 ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరే ఉండి 132 ఇల్లు ఇలా శాంక్షన్ అయినాయి. అవిటితో పాటు ఇంకా కొత్తవి కూడా ఇద్దాం. పేదవాళ్ళు ఎవ్వరు కూడా రేకుల ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరు ఉండొద్దు. ఈ కాంగ్రెస్ ఈ మున్సిపాలిటీలో ఉండొద్దంటే ఇక్కడ అమర్ గాని, ఇక్కడ శివకుమార్ గాని, అక్కడ రవి గాని, అదేవిధంగా కార్పొరేటర్లు గాని, నేను అందరినీ కోరేది ఏంటంటే మనం వచ్చేటి మనకు ఎన్నికలు ఇంకా 4 నెలల నుంచి 5 నెలల్లో వస్తాయి. మా మహేష్ని చెప్తున్నా, ఈ మున్సిపాలిటీలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి బి బ్లాక్ అధ్యక్షుడి ఒకటే పని, ఇదే మున్సిపాలిటీలో ఉండి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మనం నిలబెట్టాల్సిన అవసరం మనందరి పేరు మీద ఉంది. ఎందుకంటే ఒక పేదవాడికి 5 లక్షల రూపాయలు నాట జోక్ కాదు, 5 లక్షల రూపాయలు మా ప్రభుత్వం ఇస్తా ఉంది. ఏ ప్రభుత్వం కూడా దేశంలో ఎక్కడ ఇచ్చిన పాపాన పోలే. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను, ప్రజలందరూ ఇక్కడ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కాంగ్రెస్ జెండా కింద పనిచేయాలి, కాంగ్రెస్ జెండా కింద ఇల్లు కట్టియాలి. ఇక్కడ ఉన్నటువంటి మా సోదరి మన ఇక్కడ అమ్మా ఇక్కడ ఆ ఇల్లు ఎక్కడ ఈరోజు ప్రజాపాలనలో ప్రజలకి ఏదైతే అర్హులైతే ఉన్నారో ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం చాలా గర్వకారణం. రేవంత్ రెడ్డి గారికి అలాగే మా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీరు ఇంకెవరైతే పీర్జాదిగూడలో ఉందా 120 గజాలు 60 గజాలు ఉన్నోళ్ళు కూడా ఎవరైతే కావాలనుకుంటే మా మున్సిపల్ ఆఫీసుల్లో దరఖాస్తులు ఇవ్వచ్చు. ప్రతి పాలన కూడా మన రాష్ట్రంలో ఎంత మంచి పరిపాలన, మన దేశంలోనే ఇదొక మంచి దిక్సూచి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.